వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు సేమియాతో పాయసం తయారు చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, యాలకులు 3, పంచదార 1 కప్పు, జీడిపప్పులు 2 టీ స్పూన్లు, కిస్మిస్లు 2 టీ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేద్దాం. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులు, కొద్దిగా కిస్మిస్లు వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు అదే నేతిలో ఒక అరకప్పు సేమియా వేసి వేయించుకుందాం. దీన్ని పక్కన పెట్టి ఒక కప్పు పాలు తీసుకొని వేడి చేద్దాం. ఒక కప్పు పాలలో కొద్దిగా నీళ్ళు పోసి వేడి చేస్తే అవి మరిగిన తర్వాత మనం కొద్దిగా 1 టీ స్పూన్ సగ్గుబియ్యం, 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేసి ఉడికిద్దాం. ఇవి మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనం వేయించి ఉంచుకున్న సేమియా వేసి కలుపుదాం. ఇలా ఉడుకుతున్న సేమియాలో ఒక 2 యాలకులు ఒలిచి దీనిలో వేద్దాం. మనం వేయించి పక్కన పెట్టిన జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేద్దాం. ఇప్పుడు ఇలా వేస్తే సేమియా ఇలా ఉడుకుతుంది. దీనిలో మనం పంచదార డైరెక్ట్గా వేయకుండా పంచదార పాకం పట్టి వేస్తే బాగుంటుంది. నేను పంచదార పాకం పట్టాను. దీనిలో మనం పాకం పట్టి ఉంచిన పంచదార 1 కప్పు వేసి బాగా కలిపి వేరే బౌల్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం రెడీ.